Watch full episodes on Jio Hotstar. అదిగో చూడు ఎంత అందంగా ఉందో కదా. భలే ఉంది. అటు చూడండి, అక్కడ ఏదో జరుగుతోంది. రండి వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? అరే ఏం చేస్తున్నారు సార్? మెజిషియన్ వచ్చి ఆ కుతుబ్ మినార్ ని ఇక్కడి నుంచి మాయం చేయబోతున్నారు. అరే పెద్దన్నయ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా సరే అలాంటి వాటిని మాయం చేయగలుగుతారా ఏంటి? అరే మోటు మిత్రమా సహోదరా, నేను నా గ్యాడ్జెట్ తో ఎంతో చెయ్యొచ్చు. ఇదిగో చూడు, ఇప్పుడు దీంతో నేను దేన్నైనా మాయం చేయగలను. చూడు ఏం జరుగుద్దో ఇప్పుడు. అయితే ఈ గ్యాడ్జెట్ ని నాకు ఇవ్వు, నేను దేన్నైనా మాయం చేసి చూస్తాను. దీన్ని ఒక్కసారి నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దేన్ని మాయం చేయాలి, దేన్ని మాయం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నావు? చూడండి, దాని బట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి. పారిపోండి భూతం! అరే ఇదేంటి, నా మంకీ ఎక్కడా? చీచి అని శబ్దం మాత్రం వినిపిస్తోంది. నువ్వెక్కడున్నావు? అరే భయపడకండి గారడి అన్నయ్య, భయపడకండి. ఇది నా స్నేహితుడు డాక్టర్ జట్కా తయారు చేసిన గ్యాడ్జెట్. నేనే మిమ్మల్ని మాయం చేశాను, నేనే. మామూలుగా మార్చు. అరే మళ్ళీ మామూలుగా చేయడం నాకు తెలీదు, మాయం చేయడం మాత్రమే నాకు తెలుసు. అయితే నేను నిన్ను మాయం చేస్తాను. ఇలా చూడు, నువ్వు అతని పని పెట్టు, వెళ్ళు. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడు పెద్దనయ్యా, నన్ను కాపాడు. అరే మోటు, అక్కడేం చేస్తున్నావు? అరే పత్రు, నన్ను ఈ కోతి దగ్గర నుంచి కాపాడు. అరే మిత్రమా సహోదరుడా, ఈ కోతి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అది నా కోతి. మరో విషయం, నా కోతి అతన్ని వదిలిపెట్టదు. సారీ, తను మా ఫ్రెండ్. తను ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. అవును, అతను మీ ఫ్రెండ్ కాబట్టి శిక్ష మీకు కూడా పడుతుంది. అరే ఆగండి ఆగండి మెజిషియన్ అన్న, సారీ, వెరీ సారీ. మేము అన్ని ఇప్పుడే సరి చేసేస్తాం. కాపాడండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, మర్యాదగా ఆగు. కాపాడండి. అరే నేను గ్యాడ్జెట్ ని టెస్ట్ చేసే సమయంలో అనుకోకుండా ఈ గారడి అతను కోతి మాయమైపోయారు. పెద్దన్నయ్య, త్వరగా వాళ్ళని మామూలుగా చేసేయ్ ప్లీజ్. ఇప్పుడు చూడు, అద్భుతంగా ఉంది. ఇది నిజంగానే అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి పారిపోదాం. అరే ఇప్పుడు నువ్వు బాగానే అయిపోయావు కదా.
సార్ ఒక ఫోటో. కమల్ గారు ఒక ఫోటో. ఇవాళ మీరు కుతుబ్ మినార్ని మాయం చేయబోతున్నారని విన్నాం, నిజమేనా? సీతారాం, అక్కడ కుతుబ్ మినార్ మాయమైపోయింది. లగేత్ కుతుబ్ మినార్ నిజంగానే మాయమైపోయింది. కుతుబ్ మినార్ మాయమైపోయింది. అరే ఇదే మాయం. ఇప్పుడు చెప్పండి కమల్ సార్, ఈ కుతుబ్ మినార్ ని మాయం చేయాలని మీకు ఎలా అనిపించింది? బహుశా మెజిషియన్ కమల్ గారే కుతుబ్ మినార్ మాయం చేస్తున్నారు. భలే భలే, మీరు అద్భుతమైన మెజిషియన్ కమల్ గారు కుతుబ్ మినార్ ని మాయం చేశారు. లేదు లేదు, నేను మాయం చేయలేదు. నేను ఇప్పుడే వచ్చాను, స్టేజ్ మీదకి వెళ్ళలేదు, ఆబ్రాకాటాబ్రా కూడా చెప్పలేదు. అలాంటప్పుడు ఈ పని ఎవరు చేసుంటారు? సారీ, వెరీ సారీ. ఇది నా మిత్రుడి గ్యాడ్జెట్ వల్లే మాయమయ్యింది. ఈయన చాలా గొప్ప సైంటిస్ట్, డాక్టర్ జట్కా. ఏంటి, ఆ గ్యాజెట్ తో నిజంగానే మాయం చేశారా? లేడీస్ అండ్ జెంటల్మెన్, కుతుబ్ మినార్ని మాయం చేసిన వీళ్ళని విడిచిపెట్టకూడదు. ఓ పట్టు పడదాం, రండి. కొట్టండి కొట్టండి. అలా చూడండి, వాళ్ళు పారిపోతున్నారు. ఎక్కడికి పారిపోతున్నారు? కుతుబ్ మినార్ని తిరిగి తీసుకురండి. బతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఆలోచించు. అరే టైం తక్కువగా ఉంది నాకు. అరే మిత్రమా, సహోదరా, మమ్మల్ని మోటు మోటు, మా మోటు విను మోటు. మోటు తిన్నగా వెళ్ళదు. పక్కకి వెళ్ళు, పక్కకి వెళ్ళు. అక్కడ మినారు ఉంది. అరే కుతుబ్ మినార్ ఇక్కడే ఉంది, కానీ కళ్ళకు కనిపించడం లేదు. నా చేతులు మినార్ని టచ్ చేశాయి. అయితే ఇంకోసారి చెక్ చేసి చూద్దాం. నువ్వు టచ్ చేసింది కుతుబ్ మినార్నేనా లేక ఇంక దేన్నైనా? పదా. అరే వద్దు మోటు, అక్కడికి వెళ్ళొద్దు. అన్నయ్యలు, కుతుబ్ మినార్ ఇక్కడే ఉంది కానీ కనిపించడం లేదు, అంతే. నేను ఇప్పుడు గొప్ప మెజిషియన్ అయిన కమల్ గారిని వేడుకుంటున్నాను, మీరు కుతుబ్ మినార్ ని మళ్ళీ తిరిగి తీసుకురండి. అరే లేదు లేదు, నేను తిరిగి తీసుకురాలేను. అది మ్యాజిక్ వల్ల మాయమైంటే తిరిగి తెచ్చేవాణ్ణి, కానీ అది ఏదో ఒక గ్యాడ్జెట్ వల్ల మాయమైంది కదా, కాబట్టి నేనేం చెయ్యలేను. వాళ్ళని విడిచిపెట్టకండి, వాళ్ళ సంగతి చూడాల్సిందే. చూడండి మిస్టర్ జట్కా, మీరు మీ గ్యాడ్జెట్ ని సరి చేయండి. అవును, మినార్ తిరిగి వచ్చేంత వరకు మీ మిత్రులకి దెబ్బలు పడుతూ ఉంటాయి. అరే ఆగండియా, ఏం చేస్తున్నారయ్యా మీరు? ఇది వర్కౌట్ అయిపోతుంది. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మయ్యా, మనం తప్పించుకున్నాం. మనం తప్పించుకోలేదు, పరిగెత్తండి. చింగం గారు ఫైర్ చేయండి. అరే మిత్రులారా, సహోదరులారా, ఇక్కడ రండి అయ్యే, గ్యాడ్జెట్ సరిపోయింది. ఈ గ్యాడ్జెట్ ని నాకు ఇవ్వండి. కుతుబ్ మినార్ నా వల్లే మాయమైపోయింది కాబట్టి నేనే తిరిగి తీసుకొస్తాను. అరే ఏమైంది? త్వరగా పని చెయ్యి, లేదంటే మళ్ళీ దెబ్బలు తినాల్సి వస్తుంది. లగైత్ 1 కొంటే 3 ఫ్రీ అన్నట్టు లేటెస్ట్ అయిపోయింది. అయ్యమ్మా, వేళకోళం ఆడుతున్నారా? రండి, వీళ్ళ సంగతి మళ్ళీ తేలుద్దాం. అరే మిత్రమా, సహోదరుడా మోటు, అది ఇలాగ ఇవ్వయ్యా, నేను ఒక వేరే అడ్జస్ట్మెంట్ చేస్తాను. అప్పటి వరకు తింటూ ఉండాల్సిందే.
అరే ఏమిటి మీరు కొట్టుకుంటారు 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 అంటూనే ఉంటారు. మీరు నోరు మూసుకుని ఉండండి. స్టాచ్యూ గ్యాడ్జెట్ సరిపోయింది రెండయ్యా. ఓకే స్టాచ్యూ ఓవర్. రండి. అరే ఇక ఈ గ్యాడ్జెట్ ఉండడానికి వీల్లేదు. కుతుబ్ మీనార్ మాయమవ్వడానికి వీల్లేదు. మీరు మహానుభావుడు. నేను చిన్న చిన్న మ్యాజిక్ మాత్రమే చేస్తాను. ఈ రోజు నా షో క్యాన్సిల్ చేసుకుంటా. ఎందుకంటే మీ షో ముందు నాదంత గొప్పేం కాదు. మీరు భలే చేశారు. అరే మోటుపత్తులునా? మోటుపత్తులు, మీరు పుర్పురి నగర్ లో నేరస్తులు లేకుండా చేశారట, నిజమేనా? మీరు అదరగొట్టేస్తున్నారు. మీరు అసలు నేరస్తులు ఎలా పట్టుకుంటున్నారు? ఎవర్రా హీరోలు? అన్నా వాళ్ళు మోటుపత్తులు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు ఊరికే ఇక్కడికి చూడటానికి వచ్చారు. వాళ్ళు పుర్పురి నగర్ లో నేరస్తుల్నే లేకుండా చేయొచ్చు, కానీ ఇది మన ఏరియా. మన ఏరియాలో అలా చేయడం చాలా కష్టం, అర్థమైందా? నేను వాళ్ళ చేత దొంగతనం చేయించలేదు. నా పేరు చిన్న దాదానే కాదు, అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూస్తూ ఉండు. తప్పుకో అన్నయ్య, మీరు చాలా పెద్ద మహావీరుడు. పుర్పురి నగర్ లో మీరు నేరస్తులనే వాళ్ళే లేకుండా చేశారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో ఒకే ఒక్క ఫోటో తీసుకోవాలనుంది. మీరేమంటారు సార్? ప్లీజ్ ఒకే ఒక్క ఫోటో. అందరూ ఇలా దగ్గరికి రండి. థ్యాంక్ యూ సార్. నా పేరు చిన్న దాదా. నా పేరు బాగా గుర్తుంచుకోండి సార్, మర్చిపోకండి. మర్చిపోయేలా నేను చెయ్యనులేండి. నేను తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాం. పదండి, బాయ్. రండి మిత్రులారా, ఇక్కడ టీ తాగుదాం. పదండి. మోటు సార్, నేను చిన్న దాదాని మాట్లాడుతున్నాను. గుర్తుకొచ్చానా లేదా? నాకు గుర్తుంది. ముఖ్యంగా నా పేరు మాత్రమే చిన్న దాదా, కానీ చేసే పనులన్నీ చాలా చాలా పెద్దవి. ఇప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గేట్వే ఆఫ్ ఇండియాకి ఎదురుగా ఒక నల్ల సూట్ ఇంకా నల్ల హ్యాట్ తోటి ఒక వ్యక్తి బ్రీఫ్ కేస్ తీసుకుని మీ దగ్గరికి వస్తాడు, అర్థమైందా? అతని దగ్గర బ్రీఫ్ కేస్ తీసుకుని నాకు తెచ్చివ్వాలి. ఏంటి, సరేనా? ఆ సూట్ కేసులో కేవలం డైమండ్స్ మాత్రమే ఉంటాయి, జాగ్రత్తగా తేవాలి. నేను ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇలా చూడు, నేను దొంగల్ని పట్టుకుంటాను, దొంగతనాలు చెయ్యను. నువ్వు గనక అలా చేయలేదంటే ఆ తర్వాత నువ్వు ఏది ముట్టుకున్నా గానీ అది బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఆ కప్పు లాగానే. ఏంటి ఇలా జరిగింది? అరే మిత్రమా, సహోదరుడా, ఈ కప్పు ఎలా బ్లాస్ట్ అయ్యిందయ్యా? చూసావా, నా పేరు మాత్రమే చిన్న దాదా, కానీ నేను చేసే పనులన్నీ చాలా పెద్దవి. ఇప్పుడు నేను చెప్పేది విను. 4 గంటలకు వెళ్ళి ఆ బ్రీఫ్ కేస్ తీసుకో. ఆ తర్వాత ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను. హలో, అరే ఏంటిదంతా పతులు? ఆ చోటు దాదానే ఇదంతా చేస్తున్నాడు. సరే ఓకే, కానీ ఆయన దీన్ని ఎలా చేస్తుంటారు? అరే నాకు తెలియలేదు. అయితే అతను ఖచ్చితంగా దూరం నుంచి నిన్ను గమనిస్తూ ఉండి ఉంటాడు. అయితే ఏదైనా లేజర్ ఉపయోగించి ఈ కప్పుని బ్లాస్ట్ చేసి ఉంటాడు. పద, మనం వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కుందాం. అతను ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. చెప్పండి బాస్, ప్లాన్ ఏంటి? ఆ మోటు చేతికి నేను పౌడర్ పూసాను కదా, అందువల్ల అతను ఏ వస్తువు ముట్టుకున్నా గానీ నేను ఎక్కడే కూర్చొని ఈ రిమోట్ ద్వారా అతని చేతిలో వస్తువుని బ్లాస్ట్ చెయ్యగలను, తెలుసా? అరే నా బాగా నూనె.
కింద పడిపోతుంది. పట్టుకోవాలి. కొంచెం ఈ జాడిని పట్టుకుంటారా ప్లీజ్? నా ఫోన్ రింగ్ అయింది. ఆ జాడిని పట్టుకుని తీయలేకపోయాను. దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి ప్లీజ్. ఇది బాదాం ఆయిల్. నేను దీన్ని 20 లక్షలు ఇచ్చి కొన్నాను. ఓకే ఓకే. చెప్పు. నేను జాడి తీసుకున్నాను. నీకోసమే తెస్తున్నాను. హలో హలో మోటు సార్, ఇప్పుడు ఆ జాడి పేలబోతోంది. ఈ బీప్ బీప్ అనే సౌండ్ మళ్ళీ వస్తోంది. ఏంటి నిలబడ్డారు? నా బాదం నూరంతా నేలపాలయ్యింది. నా పెళ్ళం ఇప్పుడు నన్ను విడిచిపెట్టదు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఎక్కడికి పారిపోతున్నారు? నా 20 లక్షలు తిరిగివు, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడే చేస్తాను. అరే ఏంటిది? చూస్తుంటే వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళ ఉన్నారు. అయినా నేను విడిచిపెట్టను. వెంటనే పోలీసులు పిలుస్తాను. అరే ఏంటి నువ్వు నా వెంట పడుతున్నావు? చెప్పాను కదా, చిన్న దాదా పేర్లోనే చిన్న, కానీ చేసే పనులన్నీ చాలా పెద్దవి. 4 గంటలకి నల్ల సూటు వేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నల్ల బ్రీఫ్ కేసుకుని లాక్కొని రావాలి. ఓకే, కానీ జాగ్రత్త, అందులో చాలా పెద్ద పెద్ద డైమండ్స్ ఉన్నాయి. బాగా అర్థమైందా? నేను మళ్ళీ చెప్పను. అరే పతులు, ఆ చోటు దాదా మనతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు నేను దేన్ని ముట్టుకున్నా సరే అది బ్లాస్ట్ అయిపోతుంది. ఇలా అయితే నేనేం చేయగలను? అదిగో చూడు మోటు, అక్కడ పోలీసు ఉన్నాడు. వెళ్ళి మనం అతనితో చెబుదాం పదా. ఇక్కడ ఏం జరుగుతుంది? అయినా ఈ పని చేసింది ఎవరు? ఇన్స్పెక్టర్ గారు, మా మోటు ఏది ముట్టుకున్నా అది బ్లాస్ట్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నాతోనే ఆటలాడుతున్నావా? కానిస్టేబుల్స్, వాళ్ళని పట్టుకురండి. సార్, వీళ్ళు చెప్పేదంతా నిజమే. నేను ఇప్పుడు మీ జీప్ ని కనుక ముట్టుకున్నానంటే మీ జీప్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. నమ్మకం లేకపోతే మీరే చూడండి. అరే ఇతను మళ్ళీ బ్లాస్ట్ అయిపోతున్నారు. పారిపోండి. నా బుర్రని హీట్ ఎక్కించారు. నేను వదిలిపెట్టను. ఆగండి, ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నారు? పతులు, ఆ చోటు దాదా నా చేతిని హ్యాండ్ గన్ లాగా మార్చేశాడు. నేను ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ మోటునైపోయాను. నేను ఏ వస్తువుని ముట్టుకున్నా సరే అది బ్లాస్ట్ అయిపోతుంది. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. ఎవరో ఫోన్ చేస్తున్నారు. మోటు, ఏమంటావో త్వరగా చెప్పు. నేను చిన్న దాదాని మాట్లాడుతున్నాను. అరే నాకు తెలుసు పెద్దన్నయ్య. చూశాను, స్వయంగా చూశాను. చూడ్డానికి చిన్నవాడివే అయినా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు. నేను నీ పని చేసి పెడతాను, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టేయ్ ప్లీజ్. పట్టుకోండి, అతను పట్టుకోండి. నా బ్లాక్ సూట్ కేసు పట్టుకెళ్ళిపోతున్నాడు. చోటు దాదా, ఎక్కడున్నావు? ఇదిగో బ్రీఫ్ కేస్ తీసుకో. ఇక నా వెంట పడ్డం మానేయ్. చోటు దాదా, నువ్వా? అవును, నేనే. నేను ఏం చేయగలనో చూసావు కదా. నేను నీకు ఇదే చూపిద్దాం అనుకున్నాను. ఈ ఊరేమి ఫుర్ఫురి నగర్ ఊరు లాంటిది కాదు. నేరం చేసే నేరస్తుల్ని లేకుండా
చేయడానికి. అర్థమైందా? అరే అన్నయ్య, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క విషయం చెప్పు, నువ్వు ఈ బ్లాస్ట్లన్నీ ఎలా చేస్తున్నావు? తోటి మోటు, అతన్ని పట్టుకో. కాపాడండి, నాకు క్షమించు, కాపాడండి, ఎవరైనా కాపాడండి. పట్టుకున్నాను, పత్రు బటన్ నొక్కు. తప్పు జరిగిపోయింది. మీతో పొరపాటున ఢీ కొట్టాను. నాకు బాగా అర్థమైంది మీరు చాలా చాలా గొప్పవారని. మీ బారి నుండి ఎంత పెద్ద దొంగ అయినా తప్పించుకోలేడు. చోటు దాదా, నా చేతులకున్న ఈ కెమికల్ ఎఫెక్ట్ ఎలా పోతుంది చెప్పు, లేదంటే ఇదిగోండి సార్, ఇదిగోండి. ఇక మీదట నేను జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యను. దయచేసి మీరు కూడా నన్ను ఏమీ చెయ్యొద్దు. అరే, నేను జీవితంలో ఇంకెప్పుడు మీ మొహం చూడాలనుకోవడం లేదు. ఇన్స్పెక్టర్ సార్, దయచేసి నన్ను జైలుకి తీసుకెళ్ళండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.